జై గురుదేవదత్త 22/9/2025 ఆశ్వీజ మాస శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారి యొక్క అంటే శక్తి యొక్క అనుగ్రహం సంపాదించుకోవడానికి విశేషమైన ఈ 9 రోజుల్లో మొదటి రోజు అమ్మవారిని 9 రూపాల్లో అంటే నవదుర్గా స్వరూపాల్లోని మొదటిదైన శైలపుత్రీ దేవి కింద అర్చించాలి. శైలపుత్రీ దేవి అంటే పార్వతీదేవి. ఈమె హిమవంతునికి కుమార్తెగా జన్మించి తీవ్ర తపస్సుతో శివుణ్ణి మెప్పించి వివాహమాడిన అవతారం. ఈమెను పూజించడం వల్ల సాధకుడికి భౌతిక ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. ఈ అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలు ధరించి అర్చించాలి. అలాగే కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. గుడికి వెళ్లి దర్శనం చేసుకునే వారు కూడా ఈ రోజు పసుపు రంగు వస్త్రధారణ చేస్తే మంచిది. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న దుర్గాదేవిని ఈ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి కింద అలంకరించి పూజిస్తారు. ఈ రోజు చేయవలసిన శ్రీ శైలపుత్రీ దేవి ధ్యానం ఓం వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం, లేకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శైలపుత్రీ దేవ్యై నమః. అలాగే జయదుర్గే నారాయణి నమోస్తుతే ఈ మంత్రాలు జపం చేసుకోవాలి. జై గురుదేవదత్త.